హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ ఫుడీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన రెసిపీ రసం అండి. మా స్టైల్లో రసం ఎలా చేస్తారు అనేది చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి. చేతికి సరిపడినంత చింతపండు తీసుకున్నాను, వాటర్లో నానబెట్టుకున్నాను, 3 టమాటోస్, అలానే మసాలాకు సంబంధించిన సామానం జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, అలానే మిరియాలు అన్నీ కూడా తీసుకున్నానండి. నేను డబల్ ది క్వాంటిటీ ధనియాలు తీసుకున్నాను, అలానే ఎండుమిరపకాయలను కూడా తీసుకున్నాను. సపరేట్గా కారం అనేది నేనేమీ యాడ్ చేయటం లేదండి. ఇప్పుడు పొడిగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత నేను చూపించినట్లుగా ఒక 2 టీ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఇవి వేసుకొని ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 10 ఎండుమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినంత కారాన్ని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హింగువ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని నేను పప్పుని బాయిల్ చేసుకున్నాను. ఒక హాఫ్ గ్లాస్ పప్పుని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా పేస్ట్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. చూడండి, ఇలా లిక్విడ్ ఫార్మాట్లో ఉండాలి. లేదా పప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా కూడా రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా నేను చూపించినట్లుగా 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లోనే టమాటో పీసెస్ అన్నీ కూడా ముక్కల కింద కోసుకున్నవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఈ టమాటోస్ని బాయిల్ అయ్యే వరకు మనం హై స్పీడ్ మీదే కుక్ చేసుకోవాలి. లోపు నేను ఏం చేశానంటే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మసాలా సామాను ఉంది కదండి, అదంతా కూడా ఫైన్ పౌడర్ కింద చేసుకున్నాను. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టి టమాటో బాయిల్ అయ్యేలోపు మనం మిక్సీ పట్టుకోవడం టైం సేవ్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్ కింద పక్కన పెట్టుకున్నాను. ఇది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ మనం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కూడా టమాటోస్ అన్నీ కూడా బాగా స్మాష్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు నుంచి ఇలా చింతపండు నీరుని మనం సపరేట్ చేసుకొని ఆ వాటర్ని ఈ టమాటోస్లోని యాడ్ చేసుకోవాలి. మనకి రసం ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీకి సరిపడినంత మనం ఈ చింతపండు పులుసుని ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. అలానే టమాటోస్ కూడా నేను ఇక్కడ 3 యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువ కనుక యాడ్ చేస్తే మన రసం అనేది చాలా పుల్లగా అయిపోతుంది. చూడండి, ఇక్కడ కరివేపాకుని ఇలా నేను చూపించినట్లుగా రెమ్మలుగా వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని కొత్తిమీర కాడల్ని కూడా ఇలా నేను చూపించినట్లుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కావాలి అనుకుంటే బెల్లం అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ అనేది ఆప్షనల్ అండి. నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోండి, లేదు అంటే నార్మల్గానే నేను చూపించిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఎందుకు అంటే మనం స్పైసెస్ అన్నీ ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే నేను యాడ్ చేశాను. ఇక్కడ పప్పు రసం అనేది మాత్రం ఈ రసంలో మనం పప్పు అనేది చిక్కగా వేయకూడదండి. చిక్కగా వేస్తే రసం అనేది కూడా చిక్కబడిపోతుంది. అందుకని చెప్పేసి నేను చాలా వరకు పప్పు నీళ్ళు లాంటిదే వేశాను. చూడండి, మీరు కూడా చూసినట్లయితే మనం ఎంత అలా వాటర్ ఫార్మాట్గా వేసుకుంటామో మన రసం అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా రసం అనేది తింటారండి. అందుకని చెప్పేసి దీంట్లో అన్నీ కూడా వేసాం కదా, సో వాళ్ళకి కూడా మంచిగా ప్రోటీన్ అది కూడా మనం పిల్లలకి పెట్టినట్లు ఉంటుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని బాగా మరిగించుకోవాలండి అన్ని ముక్కలు ఉడికేలాగా. ఇలా ఉడికిన తర్వాత మనం రసం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రసం పౌడర్ని మనం ఇందులో వేసుకోవాలి.
మనం ఫైన్ పేస్ట్ కింద కానీ పౌడర్ కింద కానీ మనం ఈ రసం పౌడర్ని చేసుకోవచ్చు. చూడండి ఇలా నేను చూపించినట్లుగా పౌడర్ని నేను రసంలోనే యాడ్ చేసుకుంటున్నాను. రసంకి సరిపడినంత ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2-3 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కారం అనేది నేను సపరేట్గా వేయట్లేదండి. మనం ఏవైతే ఎండుమిరపకాయలు వేసుకున్నామో వాటి వల్లే చాలా టేస్టీగా ఉంటుంది రసం అనేది. ఇప్పుడు రసానికి మనం తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అలానే ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకును వేసుకోవాలి. అలానే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచి స్మెల్ అనేది వస్తుందండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి, లేదంటే త్వరగా అవన్నీ కూడా మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ పోపుని మన రసంలో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి కలిసేలాగా. ఇప్పుడు నేను స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసేసుకున్నానండి రసం మరిగిన తర్వాత. ఆ తర్వాత తాలింపు అనేది ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటున్నాను. తాలింపు వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇలా నేను చూపించినట్లుగా సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అని కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you so much.